రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పీక్ చేరాయి. ప్రస్తుత పరిస్థితులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఓవైపు శాంతి చర్చలు, మరొక వైపు భీకర దాడులు కొనసాగుతూ ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ యత్నించింది. దీర్ఘశ్రేణి డ్రోన్లను ప్రయోగించినట్టు రష్యా తెలిపింది. అన్నింటినీ నిర్వీర్యం చేశామని, ఎలాంటి నష్టం కలగలేదని విదేశాంగ శాఖ మంత్రి లవ్రోవ్ తెలిపారు. ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి ఇదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని మరింత టెన్షన్ వాతావరణంలోకి నెట్టింది. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. ఇవన్నీ కల్పిత కథనాలేనని స్పష్టం చేసింది. రష్యా మరిన్ని దాడులకు కారణాలు చూపించుకోవడానికి శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది. సున్నితమైన దౌత్య చర్చల సమయంలో రష్యా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత పెంచుతోందని ఆరోపించారు జెలెన్స్కీ. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి గురించి పుతిన్ తనతో మాట్లాడినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలను తాను ఉపేక్షించని తెలిపారు ట్రంప్.